భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భిన్నంగా ఆలోచించే దర్శకుడు ఉపేంద్ర. నటనలోనూ దర్శకత్వంలోనూ స్టార్గా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఉపేంద్ర ఒకరు. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్కి కష్టాలు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ హీరోయిజంకి భిన్నంగా కొత్త తరహా పోకడను తీసుకొచ్చి ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్రకు కన్నడ, తెలుగులో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ సినిమా నుంచే ఇది మొదలైంది. పూర్తిస్థాయి నటుడిగా మారాక డైరెక్షన్ తగ్గించేసిన ఉప్పిదాదా ప్రస్తుతం యూఐ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వదిలిన టీజర్ వెరైటీగా అనిపించింది. అప్పటి నుంచి రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే దాని గురించి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ అవి ఎంతకీ ఫలించటం లేదు. సమస్య సరైన విడుదల తేదీ దొరక్కపోవటం దగ్గర వస్తోంది. దీని మీద నిర్మాణ సంస్థ లహరి విపరీతంగా ఖర్చు పెట్టేసింది. 100 కోట్లకు పైగానే అయినట్లు శాండిల్వుడ్ టాక్. ఇంత మొత్తం రికవరీ కావాలంటే కాంతారా రేంజ్లో బ్లాక్ బాస్టర్ కావాలి. అంటే పోటీ ఉండకూడదు. కానీ యూఐకి మంచి డేట్ దొరకడమే సవాల్గా మారింది. జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి వారం ఏదో ఒక భారీ చిత్రం ఉంది. కనీసం 2 వారాల గ్యాప్ లేనిదే ఓపెనింగ్స్ పరంగా వర్కౌట్ కాదు. పైగా మీ మెదడుకు పరీక్ష పెడతానని ఉపేంద్ర ముందే హింట్ ఇచ్చాడు కాబట్టి కంటెంట్ ఆషామాషిగా ఉండదు. క్రమం తప్పకుండా ఏదో ఒక టాక్ ఉండేలా ప్రమోషన్లు చేస్తున్నారు. కానీ త్వరలోనే డేట్ ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. సన్నీ లియోన్, మురళీ శర్మ, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న యూఐకి విరూపాక్ష, మంగళవారం ఫేమ్, అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఒక క్రియేటివ్ పాయింట్ తో ఉపేంద్ర దీన్ని రూపొందిస్తున్నారట. దర్శకుడిగా 2015లో ఉప్పి 2 చేశాక తిరిగి డైరెక్షన్ చేసింది యూఐతోనే. 9 ఏళ్ల గ్యాప్ కి న్యాయం జరగాలి మరి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా మరో వారసుడు కొన్ని నెలల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దివంగత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ ఇప్పుడు ఆయన తారక్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చారు. చైతన్య కృష్ణ బ్రీత్ మూవీతో హీరోగా మారారు. అయితే 2003లో దమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన 20 ఏళ్ల తర్వాత హీరోగా బ్రీత్ మూవీ చేశారు. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. డైరెక్టర్ వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వం వహించిన బ్రీత్ సినిమా రిలీజ్ సమయంలో చైతన్య కృష్ణపై చాలా ట్రోల్స్ వచ్చాయి. చెప్పాలంటే ఓ రేంజ్లో నెటిజన్లు ఆడుకున్నారు. అయితే సోషల్ మీడియాలో చైతన్య కృష్ణ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటారు. కొన్నిసార్లు తనపై ట్రోల్స్ చేసిన వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తుంటారు. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు చైతన్య కృష్ణ. తాజాగా చైతన్య కృష్ణ సంచలన పోస్ట్ పెట్టారు. జూనియర్ ఫ్యాన్స్ కు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన జూనియర్ ఫ్యాన్స్ కు ఇదేనా వార్నింగ్? మీరు సపోర్ట్ చేశారు అని అంటున్నారు. మీరెవరూ నా బొచ్చు కూడా పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు మామయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్ను ఎవరూ టచ్ చేయలేరు అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తన సినిమా రిలీజ్ సమయంలో జూనియర్ ఫ్యాన్స్, వైఎస్ఆర్సీపీ వాళ్లు తనను బాగా ట్రోల్ చేశారని తెలిపారు చైతన్య కృష్ణ. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం చైతన్య కృష్ణ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు కోసమే చర్చ నడుస్తోంది. వైసీపీ ఫ్యాన్స్ కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల తారక్ బర్త్డే సందర్భంగా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని సోషల్ మీడియాలో విషెస్ చెప్పిన విషయం తెలిసిందే. తారక్తో పాటు తాను సన్నిహితంగా ఉన్న ఓల్డ్ పిక్ను ఆయన షేర్ చేశారు. పలుమార్లు టీడీపీ తారక్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు చైతన్య కృష్ణ పోస్టుతో మరోసారి వైరల్ అవుతున్నాయి.